హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గ్రేస్. మా యూట్యూబ్ ఛానల్ పేరు G2V గ్రేస్ గృహ వంటలు. ఈరోజు రవ్వ లడ్డూలు చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని రవ్వ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రవ్వ పాలలో 10 నిమిషాలు నానబెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ప్యాన్ వేడెక్కనిద్దాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పాలల్లో నానబెట్టుకున్న బొంబాయి రవ్వని ఈ విధంగా రొట్టెలా వేసుకోవాలి. చూసారు కదా, నెయ్యిలో ఒకవైపు ఇలా కాలాక రెండో వైపు తిప్పుకోవాలి. మరీ ఎర్రగా కాలకుండా ఈ విధంగా కాలితే చాలు. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లోకి తీసుకుని రెండో అట్టు కూడా వేసుకోవాలి. రెండో రొట్టె కూడా కాలిపోయింది. ఇవి బాగా చల్లారాక చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, అది ఒక చిప్ప తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇది పౌడర్లా చేసుకోవాలి. అలాగే మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి అర గ్లాస్ బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే బెల్లాన్ని తురిమేసి అర గ్లాస్ తీసుకోవచ్చు. ఎండు కొబ్బరిని మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకున్నాను. ఇప్పుడు రొట్టెలు చల్లారాక చిన్న ముక్కలుగా చేసుకుని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. రొట్టెల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వేస్తే నలగవు కాబట్టి కొద్దిగా వేసుకొని, అలాగే మనం సగం గ్లాస్ బెల్లం పౌడర్ తీసుకున్నాం, ఇందులో కొద్దిగా వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. బొంబాయి రవ్వ ముక్కల్ని, అలాగే కొబ్బరి పౌడర్ని, అలాగే బెల్లం పౌడర్ని 3 మిక్స్ చేసి మిక్సీ పట్టేశాను. ఒక్కొక్కటి విడివిడిగా పట్టుకున్నాక అప్పుడు అన్ని కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పట్టాను. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఇదిగోండి అన్ని లడ్డూలు చుట్టేసాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.